హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అని. ఇలాంటి బాక్సెస్లో చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. షాపింగ్ మాల్ నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, అయితే వాటిలో 5 అయితే ఈరోజు అయితే చెప్తానండి. వీటిలో ఆనియన్స్, ఆలులు కూడా వేసుకోవచ్చు, చాలా వెడల్పుగా ఉంటాయి కదా. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీని కొన్నిసార్లు వేస్తే గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు సరిగా కదపాలి అన్నా కానీ కదులుతూ ఉండదు కదా. ఈ బాక్స్లో పెట్టేశారనుకోండి ఈజీ కదుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అలానే ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆయిల్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ మనకు అయినాయి అనుకోండి మళ్ళీ తీసేసి వేరే దానితో మనం వాడుకోవచ్చు. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మనం గ్యాస్ పక్కన కొన్నిసార్లు ఏం చేస్తాము అని అంటే ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు పెడుతూ ఉంటాం కదా, వాటిని కూడా ఈ బాక్స్లో పెట్టేసేస్తాం అనుకోండి, మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు తీసి పడేసేయచ్చు. లేదా అవసరం ఉంది అనుకుందాం అనుకో, మనం నీట్గా క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఈ బాక్స్ తీసి పక్కన పెట్టేసేస్తాం అనుకోండి, గ్యాస్ దగ్గర నీట్గా క్లీన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్లు ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ బ్లౌజ్ పీస్ పెడుతూ ఉంటాం కదండి, వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా బాక్స్లో పెట్టేశారనుకోండి, చూడడానికి ముచ్చటగా ఉంటుంది, అలానే ఈజీగా కూడా కనిపెడతాయి. ఇవేనండి ఈ టిప్స్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.